కోడెల శివప్రసాదరావు స్టేడియం నందు 62వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పల్నాడు జిల్లా పోలీసులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు పాల్గొన్నారు. అందులో భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు మాట్లాడుతూ హోంగార్డు అనే వ్యవస్థ అన్ని సమయాల్లో పోలీసులకు తోడ్పాటు అందిస్తూ ప్రతి విషయంలో ప్రతి వింగ్ లో సేవలు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలన్నారు. హోంగార్డు వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు హోంగార్డుల సంక్షేమానికి సంబంధించి ఎన్నో సంక్షేమ చర్యలు చేపట్టాయి ప్రభుత్వాలు. హోంగార్డ్స్ లేని ఈనాటి పోలీస్ వ్యవస్థ ఊహించుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రైజింగ్ డే సందర్భంగా ఇప్పటి వరకు మీరు అందించిన సేవలు ఇక ముందు భవిష్యత్తులో కూడా ఇంకా మెరుగైన సేవలు అందించాలని, మీ కుటుంబాలకు ఏమైనా ఇబ్బంది కలిగినా నా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నానని అన్నారు. హోంగార్డులకు ఎటువంటి సమస్య ఉన్నా వాటిని పరిష్కరించే దిశగా మా వంతు కృషి చేస్తామని, తప్పకుండా ఉంటుందని, మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు తెలియజేశారు. ఎస్పీ గారికి అరవై 62వ హోంగార్డ్స్ రైజింగ్ డే కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఆఫీసర్స్ అండ్ మెన్ అందరికీ, ముఖ్యంగా హోంగార్డ్ సోదరులందరికీ, మీ యొక్క కుటుంబ సభ్యులకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. హోంగార్డ్స్ అనేటువంటి వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్కి అన్ని వేళలా కూడా తోడ్పాటును అందిస్తూ ప్రతి విషయంలో ప్రతి వింగ్లో కూడా మేము విధులలో మీకు ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా నాకు డైరెక్ట్గా మీరు ఫోన్ మెసేజ్ కూడా చేయొచ్చు, లేదు గ్రీవెన్స్ నా దగ్గరకు వచ్చైనా కూడా మీరు తెలియజేయచ్చు. సమస్య ఎటువంటిదైనా కూడా పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరొక్కసారి ఈ రైజింగ్ డే సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా జిల్లా తరపున మరొక్కసారి భరోసాను తెలియజేస్తూ మీ అందరికీ భగవంతుడు చక్కటి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, భవిష్యత్తు మీకు మరింత మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ విధంగా నాకు ఈ అవకాశం కలిగినందుకు మరొకసారి భగవంతుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, సమస్యల పట్ల కూడా మేము ఎప్పుడూ కూడా వెన్నంటే ఉంటాము. వాటిని వెంటనే పరిష్కరించడానికి కూడా మా తాలూకా సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాము. భవిష్యత్తులో కూడా అదే విధంగా మేము మీతో పాటు ఉంటామని కూడా తెలియజేస్తున్నాను. ఈ రైజింగ్ డే సందర్భంగా మీ అందరినీ మరొకటి కోరేది ఏంటంటే, మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు మీ దగ్గర ఏమైతే స్కిల్స్ ఉన్నాయో వాటిని ఇంకా కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఆఫీసర్స్ అండ్ మెన్ అందరికీ, ముఖ్యంగా హోంగార్డ్ సోదరులందరికీ, మీ యొక్క కుటుంబ సభ్యులకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. హోంగార్డ్స్ అనేటువంటి ఈ వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్కి అన్ని వేళలా కూడా తోడ్పాటును అందిస్తూ ప్రతి విషయంలో ప్రతి వింగ్లో కూడా మేము మీతో పాటుగా నడుస్తామని ఇన్ని సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నందుకు మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఆర్గనైజేషన్ ఏర్పడిన నాటి నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల వల్ల మీ తాలూకా సంక్షేమానికి సంబంధించి ఎన్నో సంక్షేమ చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే ఉన్నతాధికారులందరూ కూడా మీ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఎప్పటికప్పుడు మీ తాలూకా సంక్షేమాన్ని మెరుగుపరచాలని వారి తాలూకా పూర్తి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. హోంగార్డ్స్ లేని